ఆయనో సామాన్యుడు. ఒక్క సినిమాతో ఆయన జీవితమే మారిపోయింది. ఆయనకున్న ప్రతిభకు పద్మశ్రీ అవార్డొచ్చింది. అంతేకాదు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. అటు ప్రభుత్వం కూడా ప్రతి నెల పెన్షన్ అందిస్తుంది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మళ్ళీ కూలీగా మారిపోయాడు. కుటుంబ పోషణ కోసం నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇంతకీ ఎవరైనా? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. కిన్నెర వాయిద్యకారుడు మొగలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీమ్ల నాయక్లోని పాటతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు వరకు చిన్న చిన్న సంతల్లో కిన్నెరను వాయించిన మొగలయ్య ఆ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అంతరించిపోతున్న కిన్నెర కళకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. తన ప్రతిభను మెచ్చిన కేంద్రం ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం సైతం ఆయనకు నెలకు 10,000 పెన్షన్ అందజేస్తుంది. పద్మశ్రీ అవార్డు రావడంతో మొగలయ్య జీవితానికి ఢోకా లేదని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆయన తిరిగి కూలీ అవతారమెత్తారు. తన కుటుంబ పోషణ కోసం పారా తట్టా పట్టి ఓ బిల్డింగ్ నిర్మాణం కోసం పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోలు చూసిన వారంతా మొగలయ్య పరిస్థితి ఇలా అయిపోయిందేంటి, అసలు ఏం జరిగిందంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. మొగలయ్యకు 9 మంది సంతానం కాగా ఇప్పటికే అందులో చాలా మంది చనిపోయారు. మిగిలిన వారిలో ఒక కొడుకు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. కొడుకుకు తనకు మందుల కోసం నెలకు 7,000 వరకు కావాల్సుంటుంది. గతంలో ప్రభుత్వం నెలకు 10,000 పెన్షన్ ఇచ్చినా ఈ మధ్య అది కూడా ఆగిపోయిందని మొగలయ్య వాపోయారు. దాంతో ఏం చేయాలో తెలియక కూలీ పనులకు వెళ్తున్నట్లు చెప్పారు. తనకు గత కేసీఆర్ సర్కార్ ₹1 కోటి గ్రాంట్తో పాటు రంగారెడ్డి జిల్లాలో 600 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించిందని, కానీ అది ఇంకా పెండింగ్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అందరూ పొగిడేవారే కానీ ఆదుకునేవారే లేరని మొగలయ్య చెబుతున్నారు. తన దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకుంటారు కానీ తన పరిస్థితిని అర్థం చేసుకోరని బాధపడుతున్నారు. తనకు అందరూ అండగా నిలవాలని కోరుతున్నారు. కాగా మొగలయ్య దీన స్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయనకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.